అందరికీ నమస్తే మిత్రులారా. కొంత డైవర్ట్ కావాల్సి వచ్చింది. అయినా సరే ఇప్పుడు మనకు 2025 ముగియబోతుంది. దీనికి మనం చాలామంది 31 దావత్తు మీ ప్రణాళికలో ఉండింటారు. అంటే ఈ వీడియో కారణం ఏంటంటే నాకు కూడా ఒక కాల్ వచ్చింది. మా ఫ్రెండ్స్ కొందరు ఇక్కడ గోవాకి వెళ్తున్నారు. గోవాకి వెళ్దామని ప్లాన్ వేసుకొని చేస్తే అడిగా, అంటే ఏంది మనం గోవా యొక్క పర్పస్ ఏంది, దాని యొక్క ఎసెన్స్ ఏంది, ఉద్దేశం ఏంది మనం పోవడం అంటే, అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మందు చాలా చీప్ ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ ఉంటుంది అన్నారు. ఓహో, కరెక్టే కదా, ఎంజాయ్ చేయాల్సిందే, కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అస్సలు లేదు. అయితే అక్కడ నాకు మందు దగ్గర ఎంజాయ్ చేసే దగ్గర కొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం పడింది. నేను మందుకు సంబంధించి చాలా కేస్ స్టడీస్ను చాలా క్లియర్గా, చాలా లోతుగా అబ్జర్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నా. ఎందుకంటే అది గవర్నమెంట్లను కూడా అతలాకుతలం తారుమారు చేయడం, అది ఆదాయ వనరు. గవర్నమెంట్లో కూడా అదొక పెద్ద ఆదాయ వనరు. అది అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకొరకు నేను దాని మీద కొంత వర్క్ చేసే ప్రయత్నం చేశా. మీరు కూడా చూసింటారు, నేను కూడా చూసా చాలామందిని, పల్లెటూరులో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎవరైనా కొంత వైన్ కానీ మందు కానీ తీసుకున్నప్పుడు వాళ్ళలోన నిర్భయుడు, ధైర్యవంతులు బయటికి వస్తారు, పులులలాగా గాండ్రిస్తారు. కానీ ఒకసారి అది చిన్నగా చల్లబడి మూత్రం పోసిండ్రు అనుకో, మళ్ళీ పిల్లులు అయిపోతారు. ఇది నాకు పెద్ద అనుమానం. అసలు ఈ మందులో ఏమైనా శక్తి ఉందా, బలం ఉందా, ధైర్యం ఉందా అని చూసా. ఇప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం. ఏది, కొంతమంది మా బంధువులు కూడా సాయంత్రం జాబ్ చేసేటోళ్ళు కూడా సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక భయం. అంటే భార్య అంటే భయమా, పరిస్థితులు అంటే భయమా తెలియదు. వాళ్ళు సాయంత్రం నుంచి యాడనో వైన్ షాప్లో కూర్చుంటారు. కూర్చొని టైంపాస్ చేసి 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 ఎప్పుడో 10:30-11 రాత్రి, అర్ధరాత్రి పోతే మళ్ళీ ఈ పుడింగి పనికి మళ్ళీ వాళ్ళు అర్ధరాత్రి లేచి పెట్టాలి వీళ్ళకు తిండి. అంటే అప్పటిదాకా ఏం జరిగిందంటే వీళ్ళకు ఆ ధైర్యం, మందుల ధైర్యం ఎత్తుక్కోయింటారు. అంటే అంత పిరికి పందలు, పిరికివారని. అంటే ఇది నిజమా కాదా అనేది నాకెట్లా తెలిసిందంటే, మందులో ధైర్యం ఉందా అనేది. మాకు ఒక 5 సంవత్సరాల ముందు మేము ఒక యంగ్స్టర్స్ అందరు కలిసి 31 సేమ్ డే రోజు ఒక దావత్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాం. అందులో కూల్ డ్రింక్ వానికి కూల్ డ్రింక్, బ్రీజర్ వానికి బ్రీజర్, బీర్ వానికి బీరు, వైన్ వానికి వైన్, విస్కీ వానికి విస్కీ అన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా తాగనోళ్ళు ఎవరు కామన్ కదా అది. సో ప్రతి బ్యాచ్లో ఉంటారు నాలాంటి వాళ్ళు, కూల్ డ్రింక్స్ బ్యాచ్, జోక్ చేసుకోవడానికి ఉపయోగపడతాం అన్నట్టు. అట్లా అక్కడ నాకు ఒక స్పష్టమైన సమాధానం దొరికింది. నేను ఎతుకుతున్న సమాధానం దొరికింది అక్కడ. ఏంటంటే మా మిత్రుడు ఒక అతను బాగా తాగి 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 10:30 ఆ టైంలో, అరే ఈరోజు నేను ఒక పని చేయబోతున్నా చూడండి, మీ అందరి ముందల నేను స్పీకర్ పెట్టి మా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి నేను ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నా చూడు అన్నాడు. అంటే నువ్వు ప్రపోజ్ చేయడానికి మేమెందుకు వినాలే, స్పీకర్ ఎందుకు పెట్టాలా, అయినా ఇప్పుడు ఎందుకు చేయాలి, అది ఎప్పుడో చేయొచ్చు లేదా తర్వాత అయినా చేయొచ్చు కదా. అంటే పుట్టప్పుడు షివరింగ్ వస్తుంది, నాకు భయం వస్తుంది, ఇప్పుడైతే ధైర్యం ఉంటుంది అన్నాడు. అంటే నేను ఎతుకుతున్న సమాధానం అదే. అంటే తాగినప్పుడు ధైర్యం వస్తుంది, అంతే కదా. అయితే అది అవునా కాదా అంటే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది రోజు తాగుతూ ఉంటారు. అంటే వాళ్ళందరూ పిరికి వాళ్ళు అన్నట్టే కదా లెక్క, బలహీనులు అన్నట్టే కదా లెక్క, శక్తిహీనులు అన్నట్టే కదా లెక్క. వాళ్ళే కదా తాగేది. అంటే ధైర్యం వస్తుంది తాగితే, అది లేకుంటే వీళ్ళు ఏంటికి చెల్లరు. అది మనం కన్క్లూడ్ చేసుకోవాలి. అంటే ఇంత పిరికి పందలు ఇంతమంది ఎలా పెరిగినరు, ఇంత బలహీనులు ఎలా తయారైనరు, ఎక్కడ మిస్ అయింది ఇది. ఇప్పుడు వాడు మందు తాగుతున్నాడంటే సింగిల్ సూత్రం ఏంటంటే వాడి వీక్ మైండ్ అని, బలహీనుడని, చెల్లనోడని వాడే ఒప్పుకుంటున్నాడని లెక్క, మన లెక్క ప్రకారం. కొంత లోతుకి వెళ్ళా, అంటే ఎక్కడ మిస్ అవుతుంది అని.
ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుని దగ్గరికి అతను యువతను ప్రేరేపించాలని ప్రసంగాలు ఇచ్చేవాడు. అక్కడికి చాలామంది గీత బుక్కులు పట్టుకొని వెళ్ళేవారంట, గీత చదవాలి మేమని. అప్పుడు అతను వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటంటే, వివేకానందుడు, మీరు ఫస్ట్ గీత బుక్ పక్కకెట్టి ఫుట్బాల్ ఆడిరండి గంట సేపు, తర్వాత గీత చదవండి, అప్పుడు అర్థమవుతుంది. శారీరక బలం ఉన్నప్పుడే మానసిక ధైర్యం వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ లేకుంటే మెంటల్ స్ట్రెంగ్త్ రాదు అని వివేకానందుడు చెప్పిండు అన్నట్టు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బ్యాచ్ అంతా కూడా ఫిజికల్గా ఫిట్ లేరు, అప్పుడు మెంటల్గా స్ట్రెంగ్త్ రాదు. ఈ మానసిక వికలాంగులందరూ తయారయ్యి మొత్తం తాగుడుకు అలవాటు పడుతున్నారు అన్నట్టు. ఇదే కన్క్లూజన్. అయితే నిజంగా తాగుడులో ధైర్యం ఉందా, శక్తి ఉందా అన్నది మనం అప్కమింగ్ వీడియోస్లో ఇంకా కొన్ని రీసెర్చ్ ఉంది, మిగిలే ఉంది, కేస్ స్టడీస్ ఉన్నాయి. అంటే మనకు ఫైనల్గా ఈ వీడియో నుంచి మొత్తం అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరైతే తాగుతున్నారో వాళ్ళు పిరికివారు, వాళ్ళు బలహీనులు, వాళ్ళ మైండ్ వీక్ ఉంది. రాత్రిపూట లేటుగా వచ్చేటోళ్ళు భార్య అంటే భయపడుతుండరు, ఇల్లు అంటే భయపడుతున్నారు. ఇది సో ఈ కేటగిరీలో మీలో ఎవరన్నా ఉన్నా కూడా, లేదా మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నా కూడా, ఇది మనకు అర్థం చేసుకోవాలి. అరే మనకు తాగాలనిపిస్తుందంటే నేను చాలా బలహీనుని, నా మైండ్లో ఏదో తేడా ఉంది, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలన్నది మార్గం ఎత్తుక్కోవాలి. ఇది ఈరోజు మనం తెలియజేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.